హలో ఫ్రెండ్స్, మనం వ్లాగ్స్కి స్వాగతం. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ప్లీజ్ స్టే హోమ్ అండి. నేను ఇవాళ మంచి థాలీ చూపిస్తాను. సో ఇక్కడ నేను అల్లం, వెల్లుల్లి, అలాగే ఇలాచీ, ఇంకా లవంగం, కొంచెం ధనియాలు వాడానండి. ఈ రెండు బాగా కారం ఉన్న పచ్చిమిరపకాయ, అలాగే మింట్ అంటే ఒక గుప్పెడు వేసాను, పుదీనా కొంచెం. ఇవన్నీ వేగడానికి నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తాము. ఇందులో సేమ్ క్వాంటిటీ ఇందాక మింట్ ఎలా వేసామో అలాగే కొరియాండర్ అంటే మన కొత్తిమీర వేసేసి మళ్ళీ వేపుతాము. ఇది కొంచెం సాటే అయ్యేలోపు దీన్ని మనము గ్రైండ్ చేస్తాము ఫ్రెష్ కోకోనట్తో అండి. ఇలా పేస్ట్ తయారవుతుంది, డ్రై పనికి రాదు. ఇప్పుడు నేను కుక్కర్లో ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. అలాగే ఇందులో ఎప్పుడైనా పులావ్ చేసినప్పుడు ఒక 2 టీ స్పూన్స్ ఘీ యాడ్ చేయండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు హోల్ మసాలాస్ అక్కడ నేను మెన్షన్ చేసినట్టుగా అన్నీ వేసేసుకొని, ఎప్పుడైనా సరే పులావ్లో ఆయిల్లో ఇలా మీరు ఈ పుదీనా ఇంకా కొత్తిమీర ఫ్రై చేయండి, చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. డోంట్ మిస్ దిస్ ఆల్సో. ఇప్పుడు ఇందులోకి మనము ఒక మంచి ఉల్లిపాయ పెద్దది తీసుకున్నాను. అది కొంచెం వేగింది అనగానే నేను ఒక టొమాటో వేసానండి. అండ్ ఇది పులుపున్న టమాటో మీరు వేసేటట్టయితే చిన్నది వాడండి. ఇప్పుడు ఇది మగ్గడానికి మనం కొంచెం ఉప్పు వేసేస్తాము. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత నా దగ్గర చాయిస్ ఆఫ్ వెజిటబుల్స్ ఇవి ఉన్నాయి. అండ్ మీ దగ్గర కాలీఫ్లవర్ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు. సో ఇది సాటే చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్స్ పెరుగు వేస్తాము, కొంచెం పుల్లదనానికి. చాలా మంచి టేస్ట్ అండ్ మాయిస్ట్ ఇస్తుంది మీకు బిర్యానీ ఆర్ పులావ్ ఏదైతే చేస్తామో. ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా కొబ్బరిది, అది వేసుకుంటాము. ఒకసారి మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మీరు కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు నేను రైస్ యాడ్ చేశాను, బాగా వాష్ చేసేసి బియ్యాన్ని. నేను ఇక్కడ యాక్చువల్గా సోనా మసూరి రైసే తీసుకున్నానండి. మామూలుగా 1 గ్లాస్ రైస్కి నేను ఇక్కడ చూడండి 1 గ్లాసు, అలాగే ఆల్మోస్ట్ హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ పోసాను అంతే, 2 కప్పులు వేయలేదు. సో ఇప్పుడు నేను ఇది నిమ్మకాయ పులుపుకి ఇంకొంచెం యాడ్ చేసేస్తున్నాము. కొబ్బరితో కలిసి టేస్ట్ చాలా బాగా వస్తుంది. హాఫ్ చెక్క పడింది నాకు. ఒకసారి మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్ మీద వచ్చేసాక మీరు ఆఫ్ చేసేసుకోండి స్టవ్. సో ఇలా మీకు మంచిగా పులావ్ రెడీ అయిపోతుందండి సింపుల్గా. సో మరి దీనికి బెంగన్ మసాలా కావాలి కదా, డ్రై రోస్ట్కి మనము ఒక ప్యాన్ పెట్టేసామండి. ఇందులో నేను అక్కడ మెన్షన్ చేశాను పల్లీలు, ధనియాలు, నువ్వులు, అలాగే లవంగా. ఇంకోటండి, ఫ్రెష్ కోకోనట్ కాకుండా డ్రై వాడితే చాలా టేస్ట్ బాగుంటుంది ఇందులో. ఇవన్నీ లైట్గా రోస్ట్ అవ్విన వెంటనే మీరు ఇందులో మన గ్రైండింగ్ జార్లో మీరు గ్రైండ్ చేసే ముందు గార్లిక్ అలాగే జింజర్ 2 యాడ్ చేసి కొంచెం నీళ్లు వేసేసుకొని మీరు గ్రైండ్ చేయండి. సేమ్ ప్యాన్లో మీరు ఆయిల్ వేసేసుకొని ఇందులోకి జీలకర్ర, అలాగే ఆవాలు, ఒక రెడ్ చిల్లీ వేసామండి, అండ్ కొంచెం కరివేపాకు, అండ్ ఆ కారానికి తగ్గట్టుగా ఒక 2 పచ్చిమిరపకాయలు వేసాను. అండ్ ఇందులో ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా తరుగుతాం కదా, అది నేను ఒకటి వాడానండి. అది వేసుకొని సాటే చేసేసేయండి. ఇప్పుడు టొమాటో యాడ్ చేస్తామండి. నేను ఒక 2 టమాటోస్ వాడాను, బెంగళూరు టమాటో, ఎందుకంటే పులుపు మరీ ఎక్కువ ఉండకూడదు అని చెప్పి. ఇది మగ్గడానికి మనం కొంచెం ఉప్పు వేసేసి మగ్గనిద్దాము. ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా మగ్గింది కదా. అసలు ఇలాగే టమాటా కూర ఇలా తినేస్తే భలే బాగుంటుందండి. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది బికాజ్ ఇది వంకాయ కాబట్టి. ఇక్కడ నేను ఒక 4 వంకాయలు పొడుగ్గా తరుక్కున్నాను, అవి వేసేసానండి. ఎనీ కైండ్ ఆఫ్ వంకాయ ఓకే, బగారా లేదా మసాలా వంకాయ అంటే మనం ఇవే వాడతాం కదా. ఇందులో పసుపు, కారం కూడా వేసేసి ప్లీజ్ కవర్ అండ్ కుక్ అనమాట. మీరు అలా మూత పెట్టి మగ్గిచ్చేస్తే భలే ఫాస్ట్గా మగ్గుతుంది. అసలు ఈ కూర ఇలాగే మీరు వేడి వేడి అన్నంలో కనుక తింటే ఇప్పుడు భలే టేస్టీగా ఉంటుంది. బోలెడంత కొత్తిమీర వేసేసుకొని దింపేసామనుకోండి, దిస్ ఈజ్ 1 కైండ్ ఆఫ్ కర్రీ అనమాట. నాకు చాలా ఇష్టం వైట్ రైస్లో ఇలా తినడము. ఇప్పుడు ఇది ఫుల్గా మగ్గిపోయింది చూడండి, వావ్. ఇప్పుడు అట్లా ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసిన పేస్ట్ వేసేస్తాము, ఏవైతే రోస్ట్ చేసామో. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ కప్ టు 1 కప్ మీరు చూసుకోండి ఎంత మీకు కన్సిస్టెన్సీ కావాలో, వాటర్ వేసేసుకొని మూత పెట్టి ఒక 2 to 5 మినిట్స్ బాగా మగ్గించండి. అండ్ ఉప్పు ఒకసారి చూసుకోండి, నాకు తక్కువ సరిపోయింది, సో నేను ఉప్పు కలిపేసుకొని మగ్గిస్తున్నాను. సో ఆఫ్టర్ 5 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఇలా అయిపోయిందండి చూడండి. మీరు యాజ్ ఐ మెన్షన్ కన్సిస్టెన్సీ ఇంకా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు కావాలి అంటే. నాకు ఇది సరిపోయిందండి, ఒక టొమాటో పెద్దది వాడాను కదా.
ఇందులోకి కొత్తిమీర కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి దింపేసి సర్వ్ చేయండి. ఆహా అని నిజంగా అనకమానరు, బ్రహ్మాండంగా ఉందండి. ప్లీజ్ గివ్ ఇట్ ఎ ట్రై. మరి ఇందులోకి రాయితా కావాలి కదండీ! ఉల్లిపాయ, టొమాటో, కీరా, మీకు క్యారెట్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. కొత్తిమీర, అలాగే నేను పుదీనా వేసాను, భలే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకోండి, భలే రుచిగా ఉంటుంది. మామూలు ఉప్పు కూడా రుచికి తగ్గట్టు వేసుకోండి. అండ్ నేను రాయితా నేను ఎప్పుడూ కూడా ఇలా స్లిట్ పచ్చిమిరపకాయ వేస్తాను, పిల్లలకి ఇబ్బంది కాకూడదని. సో కారం కూడా పడుతుంది కదా, అందుకని ఈజీ అయిపోతుంది. అండ్ రోస్టెడ్ అంటే మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడిని కూడా 1 టీ స్పూన్ వేసేసాను. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకోండి. ఒకటండి, వెన్ యూఆర్ సర్వింగ్ ఓన్లీ ఇది మీరు చేసుకొని గనక మీరు సర్వ్ చేసేస్తే కర్డ్ వేసేసుకొని, నేను ఇక్కడ 1 కప్పు పెరుగు వాడాను. అప్పుడు మీకు వెజిటబుల్స్ ఉప్పు కలుస్తుంది కాబట్టి మీకు నీళ్ళు అవ్వవన్నమాట. సో సర్వ్ చేసే ముందరే మీరు ఇది చేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ వేసి నేను చల్లగా సర్వ్ చేశాను. దీంట్లోకి మనకి చట్పటాగా మసాలా పాపడ్కి నేను జస్ట్ ఈ ప్రిపరేషన్స్ చేశానండి. సేమ్ ఇందాక చూపించినట్టుగానే అన్నీ అవే చేశాను. కాకపోతే ఇక్కడ గ్రీన్ చిల్లీ చిన్నవి ముక్కలు తరిగాను. చాట్ మసాలా కంపల్సరీ ఉండాలి ఇందులోకి, లేదు అంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి, బ్లాక్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కారం వేశాను ఇంకొంచెము, తర్వాత పెప్పర్ పౌడర్ వేస్తామండి ఇంకొంచెం కారానికి. ఒకవేళ మీరు వాడేది పంజాబీ మసాలా పాపడైతే గనక అవసరం లేదు, ఉప్పు వేసేసుకుంటాము, చూసుకొని వేసుకోండి. ఇది కూడా మీరు అసెంబుల్ చేసే ముందరే ఇవన్నీ కలుపుకోండి, లేదంటే వెజిటబుల్స్లోంచి చాలా వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ పాపడ్ రోస్ట్ చేసేసానండి. చూడండి, హ్యాపీనెస్ ఇస్ బీయింగ్ టుగెదర్. మనం వ్లాగ్స్ కూడా అదే అంటుందండి, బీయింగ్ టుగెదర్ అని. సో ఐ లవ్ దిస్ ప్లేట్. సో ఇలా నేను సర్వ్ చేసేసాను చూడండి. అండ్ తినే ముందు మంచిగా పైన అలా లెమన్ జ్యూస్ పిండుకోండి. ఆహా, నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత టేస్టీగా ఉంటుంది మీకు. సో యమ్మీ వెజ్ పులావ్ ఇలా స్ట్రీట్ స్టైల్, అలాగే కొంచెం మసాలా పాపడ్, అండ్ మరి మామిడిపండు సీజన్ అది కూడా ఉండాలి కదా. అండ్ మసాలా వంకాయ అయితే భలే కుదిరిందండి. అండ్ క్రీమీ టెక్స్చర్తో రాయితా సింపుల్గా. ఇప్పుడు చూడండి, మీరు క్వాంటిటీ చూసినా అమ్మో ఇంత తింటున్నానా అనుకోకుండా ఇలా మీరు పోర్షన్స్ కూడా కొంచెంగా తింటూ అన్ని వెరైటీస్ ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ గివ్ ఇట్ ఎ ట్రై. ఐ హోప్ యు ఆర్ లైకింగ్ ఇట్. థ్యాంక్స్ for watching and please subscribe.